బాపట్ల జిల్లాలో కాలేజీ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. రేపల్లి ఐఆర్ఎఫ్ కాలేజీకి చెందిన నర్సింగ్ విద్యార్థులు గుంటూరు పరీక్షా కేంద్రానికి వెళ్తున్నారు. చేరుకపల్లి మండలం గూడవల్లి వద్ద కాలేజ్ బస్ షార్ట్ సర్క్యూట్ అవడంతో పూర్తిగా కాలిపోయింది. సుమారు బస్సులో 30 మంది విద్యార్థినులు ఉన్నట్లు తెలుస్తుంది. డ్రైవర్ అప్రమత్తం కావడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. బాపట్ల జిల్లాలో కాలేజీ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. రేపల్లి ఐఆర్ఎఫ్ కాలేజీకి చెందిన నర్సింగ్ విద్యార్థులు గుంటూరు పరీక్షా కేంద్రానికి వెళ్తున్నారు. చేరుకపల్లి మండలం గూడవల్లి వద్ద కాలేజ్ బస్ షార్ట్ సర్క్యూట్ అవడంతో పూర్తిగా కాలిపోయింది. సుమారు బస్సులో 30 మంది విద్యార్థులు ఉన్నట్లు తెలుస్తుంది. డ్రైవర్ అప్రమత్తం కావడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. నాగేశ్వరరావు, చెప్పండి, నర్సింగ్ విద్యార్థులు గుంటూరు పరీక్షా కేంద్రానికి వెళ్లడానికి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టారా? అలానే ఈ ఘటన ఎప్పుడు జరిగింది? అయితే పొద్దున్నే ఉదయం 7 గంటలకి బాపట్ల జిల్లా రేపల్లె ఐఆర్ఎఫ్ కాలేజీకి సంబంధించిన నర్సింగ్ విద్యార్థులతో గుంటూరు పట్టణంలో ఎగ్జామ్ ఉండటంతో అక్కడికి పరీక్ష కేంద్రానికి వెళ్తున్న సమయంలో అయితే చెరుకుపల్లి మండలం గూడవల్లి దగ్గర వారు వెళ్తున్న కాలేజీ బస్సు షార్ట్ సర్క్యూట్ అవడంతో పూర్తిగా దగ్ధమైంది. అదే సమయంలో దగ్ధమైన సమయంలో ఆ బస్సులో మొత్తంగా సుమారు 30 మంది విద్యార్థులు ఉన్నట్లుగా అయితే మనకి తెలుస్తుంది. మొత్తంగా బస్సు షార్ట్ సర్క్యూట్ సమయంలో డ్రైవర్ అప్రమత్తం అవడంతోనే విద్యార్థులను దింపి ఎటువంటి ప్రాణ నష్టం కలగకుండా సమయస్ఫూర్తితో డ్రైవర్ అయితే వ్యవహరించాడు. మొత్తంగా విద్యార్థులని వేరే సంబంధించి అదే కాలేజీకి ఐఆర్ఎఫ్ కాలేజీకి సంబంధించి రేపల నుంచి మరొక బస్సుని అంటే ఎగ్జామ్ టైం కూడా వస్తుండటంతో కూడా వేరే ఒక కాలేజీ బస్సుని పంపించి ఆ విద్యార్థులను కూడా వేరే బస్సులో మళ్ళీ ఎగ్జామ్ సెంటర్ కి పంపిస్తున్నట్లుగా అయితే మనకి తెలిసింది. మొత్తంగా ఈ యొక్క ఘటన వల్ల ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా జరిగిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఈ యొక్క కాలేజీలు బస్సుల్లో కూడా కొన్ని నియమ నిబంధనలను పాటించాల్సి ఉంది. ఆ నియమ నిబంధనలు ఇలాంటి మంటలు చెలరేగినప్పుడు కూడా ఫైర్ సేఫ్టీకి సంబంధించిన అది కూడా ఉండవలసి ఉంది. కానీ దాంట్లో ఏది లేదు. అక్కడ ఉన్న స్థానికులు వెంటనే అప్రమత్తమై కొంచెం బకెట్లతో నీళ్లు కూడా తీసుకొచ్చి నీళ్లు పోసినప్పటికీ కూడా మంటలు ఆరని పరిస్థితి. దీంతోనే మొత్తంగా బస్సు మొత్తం పూర్తిగా దగ్ధమైన పరిస్థితి అయితే ఉంది.